విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం. ఇది జందాలకు రైతులకు మధ్య సమస్య. అధికారులు మరియు ప్రభుత్వ రైతులకు అండగా నిలవాలి. ఎమ్మెల్సీ ఇందుకూరి. స్థానిక శృంగవరపుకోట మండల పరిషత్ కన్వీనర్ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ, ఇది జందాల యాజమాన్యానికి మరియు రైతులకు మధ్య సమస్య అన్నారు. ఇందులో రాజకీయ పార్టీలకి గాని అధికారులకు గాని సంబంధం లేనప్పటికీ వారు స్పందిస్తున్న భూములు తీసుకున్న జందాల్ ఎందుకు స్పందించడం లేదు అన్నారు. జందాల్ భూములు తీసుకునేటప్పుడు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇంత జరుగుతున్నా జందాల్ మౌనంగా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు అధికారులు రైతుల తరపున జందాల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలని అన్నారు. దశాబ్దాల కాలం నుండి పెరిగిన చెట్లను, పోయిన పంట పొలాలను తిరిగి తీసుకురాలేమని కోర్టు ఆదేశాలు వచ్చినంత వరకు రైతులను, పంట పొలాలను, చెట్లను కాపాడాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కోరారు. మరి మీ అందరికీ తెలిసిన విషయం, జందాల్ యాజమాన్యానికి అలాగే రైతులకి, ప్రభుత్వానికి, అధికారులకి మధ్య ఏదో పెద్ద గ్యాప్ ఉంది. ఈ ఇష్యూ ఎవరు కూడా క్లియర్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా అసలు ఇష్యూలో ప్రభుత్వంతో కానీ రాజకీయ పార్టీలతో యాక్చువల్ ఈ ఇష్యూ అంతా కూడా జిందాల్ కంపెనీకి, రైతులకి. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ భూ అంతా కూడా జిందాల్కి మరి ఇచ్చడం జరిగిందని కలెక్టర్ గారు చెప్పారు. సో కలెక్టర్ గారికి, కంపెనీకి ఏది ఉన్నప్పటికీ కూడా జిందాల్ వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో R&R ప్యాకేజ్ అవనండి, తర్వాత రకరకాల హామీలు అయితే అవనండి, అవన్నీ నెరవేర్చలేదని రైతులు అంటా ఉన్నారు. సో ఇష్యూ ఎక్కడికి వచ్చిందంటే జిందాల్ కంపెనీకి, రైతులకి ఇష్యూ ఈరోజు అటు అధికారుల మీద, ఇటు ప్రభుత్వం మీద, అటు పార్టీల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. అధికారులు ఎందుకు అడగలేదు? ఎందుకంటే R&R ప్యాకేజ్కి హెడ్ గా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి జిందాల్ కంపెనీని ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వాలని మరి అడిగారో లేదో మాకైతే తెలియదు. అడగాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం. ఇష్యూ రిజాల్వ్ చేయాలి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అలాగే అధికారులు దృష్టి పెట్టకపోతే ఇష్యూ రిజాల్వ్ అయ్యే పరిస్థితి, లేట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి అలాగే వాటితో పాటు నిన్న కలెక్టర్ గారు మరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు మురళీ సార్ని మరి ఇక్కడికి పంపించి జిందాల్ ఇష్యూస్ లో ఏమైనా బ్యాలెన్స్ పేమెంట్స్ కానీ, పెండింగ్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని పంపించడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక అడుగు ముందుకు వేశారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా భూములు మాకే ఇవ్వాలి, మా భూములు మేమే సాగు చేసుకుంటున్నాం, మరి గతంలో కూడా మేము ఇవ్వమంటే మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అవన్నీ పక్కనే పెడితే మేము ఆ రోజు మధ్యలో ఉన్నప్పుడు మేమేమనుకున్నామంటే కంపెనీ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది, కంపెనీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిస్తే ఇక్కడ రైతులందరూ బాగుపడతారు అని మరి మేమైతే మాట్లాడడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారితో నిన్న ఉదయం మాట్లాడి ఆయనకి షేర్స్ విషయంలోనూ ఒక క్లారిటీ ఉండాలని చెప్పి సార్ కూడా ఒక పేపర్ పంపించాను. ఎందుకంటే నేను మాట్లాడితే నాకు ఏదైతే పాజిటివ్ గా ఉంటుందో, లేకపోతే నేను చెప్పింది నిజం అని కలెక్టర్ గారు నమ్ముతారని నేను చెప్పారు. ప్రభుత్వానికి వాళ్ళ వెర్షన్ చెప్పారు. ఏంటి, మేము అన్ని ఇచ్చేసాం, భూమి డబ్బులు ఇచ్చేసాం, షేర్లు ఇచ్చేసాం, ఉద్యోగాలు ఇచ్చాం, జీతాలు ఇచ్చాం, రిటైర్మెంట్ చేసాం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఒక డీటెయిల్డ్ గా షేర్స్ విషయం అయితే పంపించడం జరిగింది. కలెక్టర్ గారు ప్లీజ్ గో త్రూ దిస్ అని రిక్వెస్ట్ చేసి పంపితే ఆయన చూసి మాట్లాడతానని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో క్లియర్ గా ఆ రోజు రాసింది పూర్తిగా నమ్మి మేము ఆ రోజు భూములు ఇవ్వడానికి ముందు అడుగు వేసాం. అందులో ఏం రాస్తే మేము త్రూ కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం, త్రూ కలెక్టర్ గారే ఈ ఎవరైతే షేర్స్ వద్దన్న ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి క్లియర్ గా ఇన్ రైటింగ్ లోనే ప్రభుత్వానికి ఆ కంపెనీ వాడు ఇచ్చిన లెటర్ ఉంది. ఆ లెటర్ కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది. చెప్తే అందరూ దాన్ని బేస్ చేసుకొని ఈరోజు చూస్తే షేర్స్ ఎవరికి ఇచ్చారండి? ఎప్పుడైతే MSME పార్క్ అన్నారో వెంటనే కంపెనీ వాడు ఈ షేర్ వీళ్ళందరినీ కూడా రైతులందరినీ బయటకు తోసేయాలి, ఎలా తోసేయాలని చెప్పి నిరక్షరాస్యులుగా ఉన్న రైతులందరూ SC STs చాలా మంది అందరూ కూడా చదువుకోలేదు, ప్రతిరోజు చెప్తా ఉన్నాను అన్నమాట. వీళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసి ఒక ప్రొఫార్మా లెటర్ తయారు చేసి వీళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారని అతను చెప్తాను. మా షేర్ డబ్బులన్నీ మాకు ఇచ్చేయండి అని రైతులందరూ అడిగారని చెప్పి అది దేని మీద ఉందంటే ఒక ప్రొఫార్మా తయారు చేశారు కంపెనీ వాడు. టు JSW అల్యూమినియం NID కొత్త రోడ్డు ఏదో రాశారు. ఒక మ్యాటర్ రాసి నాకు భూ ఇంత పోయింది, ఇంత వాల్యూగల్ షేర్లు ఉన్నాయి, ఇంత డబ్బు వస్తుంది, మా డబ్బు ఇస్తే తీసుకుంటాం.
అని ఒక లెటర్ రాసి దాని మీద ఏలుముద్రలు పెట్టి తీసేసుకుంటే అయిపోయిందా? లేకపోతే ఉద్యోగాలు మాకు వద్దు, మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చింది అన్నారు. ఎవరైనా ఒక దరఖాస్తు రాసింది ఉంటే చూపించమనండి. అంతా కూడా ఒక ప్రింటెడ్ ప్రొఫార్మా తయారు చేసి మీడియేటర్లను పెట్టి అందరినీ కూడా బయటికి గెట్టేశారు. అటు ఉద్యోగస్తులు అవనండి, అలాగే ఈ షేర్ హోల్డర్స్ అవనండి, అందరినీ కూడా బయటికి గెంటేసే పని చేశారు. ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ కూడా పెట్టింది ఎవరు? వాళ్ళు జిందాల్ కంపెనీ వాళ్ళు పెడుతున్నారు కదా. సో ఈ షేర్లన్నీ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ లో పెడితే ఎంత వాల్యూ ఉంటుందండి? వాళ్ళు చెప్పినట్టు భూమికి తగ్గ డబ్బంతా కూడా మేము ఆ రోజే కట్టేసాం. 26 కోట్ల రూపాయలు, సుమారు 1000 ఎకరాలకి గవర్నమెంట్ కట్టాల్సింది, రైతులకు ఇవ్వాల్సింది 26 కోట్ల రూపాయలు మేము కట్టేసామంటే అంత వాల్యూ గల షేర్స్ ఉన్నట్టే కదా రైతులందరికీ కూడా. మరి అది ఒక షేర్ 10 రూపాయలు 100 రూపాయలు అయితే ఎంత అవుతుందండి? 260 కోట్ల రూపాయలు అవ్వాలి. 260 కోట్లు ఈరోజు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ 100 రూపాయలు అయితే ఎప్పుడు కన్నారు? 2011కి 100 రూపాయలు అవుతుందని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజుకి 250 కోట్లు. కలెక్టర్ గారి కమిట్మెంట్ ఉంది, ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది, ప్రతి కంపెనీ కూడా కమిట్మెంట్ ఉంది షేర్స్ విషయంలో. కనీసం అది ఒక 400 రూపాయలు అయితే ఈరోజు 1000 కోట్లు వాల్యూ ఆ షేర్స్. అందరికీ రైతులందరికీ సుమారు 25 కోట్ల రూపాయలతో బయటకు తోసేయడానికంటే ఇందులోనే ఎంత డబ్బు? 975 కోట్ల రూపాయలు. ఒకవేళ 400 రూపాయలు కానీ షేర్ అయితే అంత కంపెనీ వాడు బెనిఫిట్ పొందడానికి రైతులు బయటకు తోసేశారు. లేదనుకోండి, ఈరోజు ఆ షేర్ వాల్యూ 300 అయితే 60 లక్షలు వస్తుంది, 400 అయితే 80 లక్షలు వస్తుంది, 500 రూపాయలు అయితే 1 కోటి రూపాయలు రైతుకి షేర్ వాల్యూ ఉండాలి. దాని బదులు 2 లక్షలు ఇస్తాం మీరు తీసుకోండి అంటే మరి గౌరవ అధికారులు అందరూ కూడా తహసీల్దార్ గారు ఊర్లో అంటే వెళ్ళిపోయి మీరు తీసేసుకోండి అని చెప్తుంటే 1 కోటి రూపాయలు రావాల్సిన వాడికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, లేకపోతే 60 లక్షల రూపాయలు. కాకపోతే అతను అన్నట్టు ఈ 18 సంవత్సరాల్లోనే 10 రెట్లు పెరిగి 100 రూపాయలైనా 20 లక్షలు రావాలి కదండి. మరి ఎందుకు అది ప్రశ్నించడం లేదు, ఎందుకు అది ఆలోచన చేయలేదో మరి తెలియదు. ప్రభుత్వం దృష్టికి ఇది పూర్తిగా వెళ్ళలేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు. మరి ఇల్లు కోల్పోయిన 54 మంది ఉన్నారు. 53 ఇవ్వలేదు అంటున్నారు. ఈ 53లో ఎవరికైనా ఉద్యోగం కానీ, లేకపోతే 53లో ఎవరికైనా మినిమం వేజెస్ కానీ ఇచ్చారా? మినిమం వేజెస్ ఇస్తే ఈ రోజుకి ఒక్కొక్కరికి కూడా ఆ రోజు నుంచి ఇస్తే మినిమం వేజెస్ లో ఇచ్చినా ఈ రోజుకి ఒక్కొక్కరికి దగ్గర 13, 14, 15 లక్షల రూపాయలు వచ్చి ఉండేది. మరి 53కి కూడా డబ్బు ఇవ్వలేదే. అదే ఉద్యోగం ఇచ్చుంటే ఒక్కొక్కరికి ఈ రోజు ఏమో 30-40 లక్షలు ఉద్యోగం డబ్బులు, జీతం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మరి అది ఇవ్వలేదు, అదే ఎవరు ప్రశ్నించడం లేదు. ఇల్లులు కోల్పోయిన R&R కాలనీ కట్టలేదు కాబట్టి ఆ 1,00,000 తీసుకున్నారు. మరి నిన్నకాక మొన్న ఒకటో నెలలో అనుకుంటా, ఈ సంవత్సరం ఒకటో నెలలోనే లేకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఇల్లులు కోల్పోయిన ఒక నలుగురికి మాత్రం 8,25,000 రూపాయలు వేశారు. వేసి అందులో 4 డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. 8,25,000 వేసి 4 లక్షల రూపాయలు కంపెనీ వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి మధ్యవర్తులను పెట్టని. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? అలాగే ఎవరైతే ఉన్నారు మిగిలిన దాంట్లో లేరనేసి ఒక కాగితం రాసి ఆ డబ్బు గవర్నమెంట్ కట్టేశారు, కానీ ఆ భూమిలో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజుకి కూడా చాలా మంది మేము అక్కడ మా భూమి సాగు చేసుకునే వాళ్ళని, మాకు కాగితాలు కళాలు ఇవ్వలేదు, కాగితాలు ఉన్నా కానీ మాకు రూపాయి ఇవ్వలేదు, మేమేమో ఎకరాన్నర సాగు చేస్తే మాకేమో 50 సెంట్లకే డబ్బులు ఇచ్చారు, లేకపోతే మీరు 2 ఎకరాలు సాగు చేస్తే మాకేమో ఎకరాకే డబ్బు ఇచ్చారని చెప్పి ఈరోజు దరఖాస్తులు వరుస పెట్టి వస్తూ ఉన్నాయి. మరి అది కూడా ఎంక్వైరీ చేయాలనే కదా గౌరవ కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అలాగే జిల్లాలకు ఏదైతే భూమి ఉందో ప్యాచ్ల కింద తీసుకున్నారంటే ఆ రోజు మేము ఇచ్చిన భూమి, మేము కాదనడం లేదు. మేము ఆ రోజు చెప్తున్నాం, కంపెనీ వస్తుందని ఒక ఆలోచనతో మేము పాజిటివ్గా వెళ్ళిపోయాం. అక్కడ ముసురుపిల్ల దగ్గర పెదకండపిల్ల దగ్గర తీసుకున్నారు. మధ్యలో కొన్ని 100 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు, అందులో మధ్యలోనేమో జిందాల్ చుట్టూ భూమి తీసుకుంది, రైతుల భూమి మధ్యలో ఉండిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల చుట్టూ రైతుల భూములు ఉన్నాయి, మధ్యలో జిందాల్ ఉన్న పరిస్థితి. అలాగే బొడవారి దగ్గర రావాలంటే ముగ్గులపురం అక్కడ ఏదైతే మడ్ పాండు యాష్ పాండు పెడతాన్నారు, దాన్ని కూడా మేము కాదను. అలాగే ఈ ప్రాసెస్ అంతా జరిగింది అంటున్నారు. నిన్న నుంచి ఏంటంటే జిరాయితీ రైతులందరూ కూడా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే మా షేర్ల సంగతి ఏంటి, భూములు పోయిన ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు, మాకు ఏదైతే కమిట్మెంట్ ఉందో జిరాయితీ భూమి కానీ లేకపోతే అసైన్ భూమి కానీ గవర్నమెంట్ భూమి కానీ షేర్లు ఇస్తా అన్నారు కదా, మా ఎవరికి ఈ రోజుకి వచ్చి ఇవ్వలేదు అన్నది ఒక పాయింట్. రెండోది, జిరాయితీ భూమి ఒక కంపెనీకి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడి కొనేసుకున్నారు అంటున్నారు, కానీ అలా కొనుక్కోవడానికి ఎలాగవుతుంది?
గవర్నమెంట్ అడిగింది కాబట్టి ఆ 150 ఎకరాలు అందరం కూడా భూమి ఇచ్చామని చెప్తున్నాం మీ అందరూ విని. మరి ఈరోజు జిరాయితీ భూమి ఒక కంపెనీకి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరగాల. అలాగే దానికేమో ఏదైతే ఛార్జెస్ ఉంటాయి కన్వర్షన్ ఛార్జెస్ కట్టాలా, ఏదీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా ఒక జిరాయితీ భూమిని ఒక కంపెనీ వాడు ప్రైవేట్ గా కొనేసుకున్నామని చెప్తున్నాడు. కాకపోతే అందులో JSW అనే కంపెనీకే కొన్నారు. కంపెనీకి ల్యాండ్ కన్వర్షన్ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు లలిత్ కుమారి గారితో కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా చాలా పాజిటివ్ గా తమ్ముడు ఇది ఎలాగైనా రిజాల్వ్ చేయాలి, ఏం చేయాలి, రైతులకు ఏం చేస్తే న్యాయం, మన అందరూ కూర్చొని మాట్లాడదాం, జిల్లా మంత్రి గారితో మాట్లాడదాం, అచ్చెన్నాయుడు గారితో మాట్లాడదాం, ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడదాం, MP గారితో మాట్లాడదాం, ఇది ఏదో విధంగా రిజాల్వ్ చేయాలి, రైతులకు న్యాయం చేయాలని ఆవిడ అనడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. రైతులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క అడుగు నిన్న ఏదైతే కలెక్టర్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని పంపించారో ఒక అడుగు ముందుకు, ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఒక అడుగు ముందుకి. అలాగే మీకు కోర్టులో కూడా ఒక అడుగు ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం ఆలోచన ఎవరికి అయితే లేదు. మీ అందరూ కూడా భూములు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చాం, మేము పాజిటివ్ గా ఆలోచిస్తాం. రైతులు మళ్ళీ నష్టపోయినా కానీ ఈరోజు మా రైట్ ప్రకారం మాకు భూమి వస్తుందని ఒక పక్క, మాకు వస్తే 50 లక్షలు వస్తుంది, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు వస్తుందని ఒక పక్క మేము మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండే రైతులందరినీ కూడా మినిమం వాళ్ళకి ఎంతో కొంత ఆ రైతులందరికీ కూడా అన్యాయం జరిగిన రైతులకి మరి వాళ్ళకి మేలు చేసే విధంగా కానీ మాట్లాడితే ఖచ్చితంగా మీ రైతులందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకోండి సార్, డబ్బుదేముంది, ఈరోజు అభివృద్ధి మాకు కావాలనేసి ఖచ్చితంగా రైతులు మాట్లాడుతున్నారు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయంగా మరి ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా అతి త్వరలోనే ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడారో ఎమ్మెల్యే గారు మేము డిస్కస్ చేసుకున్నాం, ఈ విషయాలు చాలా ఈరోజు చాలాసేపు మాట్లాడుకున్నాం. అన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారికి ఇలా జరిగిందా అన్నది తెలియదు. ఎందుకంటే మేము చెప్పింది మీ పూర్తిగా ఆవిడ చెప్పలేదు కాబట్టి ఇదో కొంత చెప్పాల్సిన అవకాశం వచ్చింది, చెప్పాను. ఆవిడ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు మొన్న రిజాల్వ్ చేయాలని. అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, రిజాల్వ్ చేయాలి. అలాగే నిన్న సోమవారం మన జిల్లా మంత్రి గారు కూడా మరి విజయవాడ వెళ్తున్నప్పుడు నేను కూడా కలవడం జరిగింది. ఏదోలా రిజాల్వ్ చేద్దామని ఆయన కూడా అన్నారు, మీరు పిల్లండి మీ దగ్గరకు వస్తాం, మీ అందరు రైతులందరూ వస్తాం, మాట్లాడుతాం ఆయన కూడా చెప్పాం. మాకైతే కంపెనీ వద్దని కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని కానీ మాకైతే ఆలోచన లేదు. అటువంటి ఆలోచన మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కూడా. రైతులకు అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి. ఇక్కడ MSME పార్క్ పెడతారో ఏం పెడతారో అది కంపెనీలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారితో కూడా నేను చాలాసేపు డిస్కస్ చేశాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిజమేనండి ఇష్యూస్ ఒకటి తెలుస్తున్నాయి అని ఆయన కూడా మాట్లాడడం. అలాగే ఇంకొకటి కలెక్టర్ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ ఒక పక్క కోర్టులో కేసు ఉంది, ఒక పక్క జిల్లాలో మాట్లాడకుండా మొత్తం చెట్లన్నీ తీసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు చాలా మటుకు జీడి చెట్లు, టేక్ చెట్లు ఉన్నాయన్నీ కూడా చాలా మటుకు చింత చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అయిపోతే పర్వాలేదు, రిజాల్వ్ అవ్వకుండా కోర్టు నుంచి ఏదైనా ఒక ఆర్డర్ వస్తే మళ్ళీ చెట్లు నాటగలమా, మనం తోటలు పెంచగలమా? గౌరవ కలెక్టర్ గారిని అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ వాదన మీది, మా వాదన మాది. రేపు కానీ మాకు కానీ పాజిటివ్గా కోర్టు నుంచి వస్తే ఈ చెట్ల పరిస్థితి ఏం చేయగలుగుతాం? కాబట్టి ఈ కోర్టు ఇష్యూ కానీ రిజాల్వ్ అయ్యేదాకా, కోర్టులోనే ఏదో డెసిషన్ వచ్చేదాకా కానీ, లేకపోతే పెద్దలు కూర్చోబెట్టి రిజాల్వ్ చేసినంత వరకు కానీ అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ఆపితే అందరికీ కూడా మంచిది. రైతులు కూడా చెరుకు తోటలు, అరటి తోటల మీద కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఉద్యోగం ఇస్తారు కుటుంబంలోని, అలాగే షేర్స్ ఇస్తా అన్నారు. షేర్స్ ఏమని చెప్పారు? ఈ రోజు 10 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 3 సంవత్సరాలు అయ్యేసరికి కంపెనీ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. 3 సంవత్సరాల వరకు కూడా జిందాల్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ లోని మీ షేర్స్ అన్ని ఉంచుతాం. 3 సంవత్సరాలు అయిపోగానే 2011 నాటికి మీ అందరికీ షేర్ బాండ్లు ఇస్తాం. ఆ రోజుకి ఈ షేర్ వాల్యూ 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి ఇన్ రైటింగ్ లోని రాసి ఇవ్వడం జరిగింది. కంపెనీ వారు అంత డైరెక్ట్ గా కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. అంత డైరెక్ట్ గా రాసినప్పుడు నమ్మం. అదే లెటర్ లో ఇంకొక విషయం రాశారంటే, జిందాల్ స్టీల్స్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ రోజున 10 రూపాయల షేర్ వాల్యూ 1200 రూపాయలకు పెరిగిందన్నారు. నేను అనుకున్న 82లో ఎప్పుడో పెట్టారు. 82 నుంచి 2008కి వచ్చేసరికి సుమారు 26 సంవత్సరాల్లో
రూపాయలది 1200 పెరిగింది. ఈ జిందాల్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. భవిష్యత్తులో మీ కుటుంబాలకు చాలా ఆసరాగా ఉంటాయి ఈ షేర్స్ అన్నిని. మీరు తీసుకోండి అంటే ఆ షేర్లకు ఆశపడే, ఉద్యోగానికి ఆశపడే మీ అందరూ కూడా భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజుకి వచ్చేసరికి ఏంటంటే ఆ షేర్లు అన్నిటికీ కూడా ఇంకా ఎవరైనా వద్దనుకుంటే అదే లెటర్ చాలా వరకు రూపాయి జీతం ఇవ్వలేదు, ఈ రోజుకి వచ్చి ఉద్యోగం డబ్బులు ఇవ్వలేదు. ఓన్లీ ఆ 1,00,000 ఇడిపోయిన వాడికి 1,00,000 ఇచ్చారు కానీ వాళ్ళకి ఉద్యోగం కానీ జీతం డబ్బులు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఉద్యోగం అంటే ఉద్యోగం ఎవరికి లేదు అనుకోండి. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగం లేదు కానీ రిటైర్మెంట్ అయిపోయారు వాళ్ళందరూ. ఉద్యోగం లేకుండా రిటైర్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఒక్క జిందాల్ నిర్వాసితులే. ఇది గిన్నీస్ రికార్డ్. రాష్ట్రాల్లో బోల్డ్ రికార్డులు వస్తున్నాయి, ఇది ఒక గిన్నీస్ రికార్డు. మరి దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఎంత అమాయకంగా మీ అందరూ మోసపోయి ఉన్నది. అది మీ ద్వారా ప్రజలు చూస్తారని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా